ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ 2-3 రోజులు డబ్బులు ఉధృతంగా పంచుతూ ఉంటారు. అది ఆ పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ అవ్వచ్చు. వస్తున్నారా, మీ దాకా వస్తున్నారా డబ్బులు తీసుకుని? డబ్బులు అంటే ఇప్పుడు దాకా మేమంటే మేము ఇంటి దగ్గర ఉన్నాం, కానీ ఇప్పుడు మాకు ఇంకా ఎవరు మనకేం అలాంటివి ఏం చేయలేదు సార్. మేము పనికి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇంకా అటువంటి ఏమీ మనకి ఇంకా తెలియట్లేదు. అలాగే ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, పార్టీలు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తారా, లేకపోతే మీకు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది అనుకుని వాళ్ళకి ఓటేస్తారా? ప్రభుత్వం అంటే ప్రజలకి ఎవరు బాగా మంచి చేస్తే వాళ్ళకి ఇస్తాం సార్. ఈ డబ్బులు వీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా మాకు డబ్బులతోటి మాకు శాశ్వతం కాదు. మనకి ప్రజలకి ఎవరు మనకి బాగా చేస్తారో వాళ్ళకి ఓటేస్తాం సార్. సరే, అంటే ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, అంతకుముందు చంద్రబాబు గారి పాలన తెలుసు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మనకి మేజర్ క్రిటికల్ ఫ్యాక్టర్ అవుతుంది కదా, చంద్రబాబు జగన్ అని. సో మీరు ఏమనుకుంటున్నారు? మేమేమనుకోలేదు సార్. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి వేసుకుంటాం అంతే. ముందేమనుకోరు? ముందు మేము ఎట్లా అనుకుంటాం సార్, ఇప్పుడు మేము తెల్లవారిని వేసి పారా గంపట్టుకొని మేము పనికి వెళ్ళిపోతాం. ఆ టయానికి మేము ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకి వేసుకుంటాం, కానీ అంతేగాని మేము మనసులో మటుకి వాళ్ళకి వేయాలి వీళ్ళకి వేయాలి మేము అవన్నీ మేము ఊహించుకోలేదు. సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాలన చూశారు కదా, అంతకుముందు మీకు పని ఎలా దొరికేది? ఈ 5 సంవత్సరాల్లో మీకు పని ఎలా దొరుకుతుంది? పని అంతే మరి ఇంకా అప్పటికి కొద్ది పనులు ఉండి, మరి ఇప్పుడు కొద్దిగా లేటు బాగా అవుతాయి. అందులో మరి కరోనాది వస్తుంది కదా, దాన్ని బట్టి మరి వచ్చి 3 నెలలు పని లేదు, 3 నెలలు రూపాయి లేదు. ఇంకేం తెలుసు దెంగారు తూరు బోలు తెచ్చి వచ్చాడు, భయపడి వెళ్ళిపోయావు. మరి ఏం చేయాలి? నువ్వు కాదు మొత్తం దెంగారు, కోట్లు దెంగాడు మాట కూడా హైదరాబాద్. మరి ఎవడో ఇసుక బాబులే డబ్బు ఎవడిచ్చోళ్ళాడు, అంత మోసం నా కొడుకులే. రాజకీయాలు ప్రతి వాడు రూపాయి ఇచ్చాడు. నాకు బోరతి ఇప్పుడు రాజ్యం వచ్చే 3 అవతల ఇచ్చాడు. ఆడవాళ్ళని పెట్టా 50 మందిని పెట్టాను, ప్రతి వాడు 50 మంది రూపాయి నా మడ్డ కూడా ఇలా వాడి కోసం నేను పని చేసి బతికా. రూపాయి నా బతుకున్నా. నేను బోనసలకి వచ్చాను, మొత్తానికి వచ్చాను. జనం వచ్చారు, చూశాను, ఇంకేది షోరూమ్ పడగొట్టాము మేము. ఏది నిన్న మోడీ ర్యాలీ కోసమా? నేను పోలా, వాడన్నా ఓనర్ అన్నాడు ఎలా సమయిస్తాను వెళ్ళన్నా 1000 పీకి ఇచ్చాడు. మధ్యాహ్నం భోజనం పెట్టి 1000 ఇచ్చాడు. నాకు పని చేశారు కాబట్టి ఇచ్చింది, చెప్పదు ఇస్తాడా జాగ్రత్త తాగిపోతాడు అనేవాడు. మళ్ళీ ముందుకడైతే ముందు తాగితే ఊరుకో అన్నాడు. అద్దాలు అవి ఉన్నాయి ఇక్కడ పక్కన, బైక్ షోరూమ్ కాను మార్చాం. అడ్డారు గేట్ కాడ కమ్మ 1000 వచ్చాడు, కమ్మ కొనుక్కొని తాగి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ పైపులు గీపులు మొత్తం అమ్ముకున్నాం. అమ్మ సరే రమ్మన్నాడు. అంటే ఇప్పుడు ఇసుక పాపను ఇసుక పోతే ఎంచాడు, కోట్లు సంపాదించుకున్నాడు. ఆతులు పీకాలి మేము, మా వల్ల కాదు. ఎందుకు సొద్దు మాట, ఎందుకంటే ఇదేం కాదు. ఇవన్నీ మేము చాలా చూసాం, కానీ అసలుకి ఇక్కడ పాపులు ఏం లేదు, ఇసుకే పాపులు. పని లేకపోతే కారు చంద్రబాబు ఉన్నప్పుడు లేదు. 5 సంవత్సరాలు పరిపాలన వెంబడి చేశాడు, రాజధాని పని చేయించా, తెలంగాణ పని చేశా. కానీ నా కొడుకుని వీళ్ళు మొత్తం అందరికి అమ్మఒడిని లవడబడిని ఆడవాళ్ళని తీసుకొని ప్రతి దానికి ఆడవాళ్ళు మగోడికి ఆడవాళ్ళకి సీట్ ఇవ్వాలి. ఏ ఆడవాళ్ళు లేకుండా పుట్టాను మగోడు దొంగ నా కొడుకు అవుతాడు. ఎవడు మాట్లాడతాడు? అధికారం ఉందనే అధికారం, నా లవడ అధికారం. 3 పొలవుతుంది నాకు నెల్లూరులో. అందుకు యాదవ ఎంపీ ఇంటికి కూడా బేకలేడు. మన గొడవ అయితే ఇదిగో ఎస్ గారు శ్రీనివాస్ ఎప్పుడు ఇచ్చిన గొడవకు వచ్చావంటాడు, కానీ పోలీసు పంపిస్తే వాళ్ళని కొట్టారు. పక్క పిలిచినప్పుడు దిగారు. అబ్బాయి వెళ్ళబాగు మేస్త్రి ఏంది కొడతామేంటి, తాగి ఉన్నాడు కొడతావా అన్నారు. కొడితే నా కొడుకు తీసుకొచ్చి పోలీసులు పట ఇరగేశారు, లోపల తీసుకెళ్ళి. సరే, నువ్వు ఎవరు కొట్టేస్తావు ఈసారి? ఇదే అబ్బా ఎవరు డబ్బులతో అడిగేస్తా. డబ్బులా? మరి డబ్బులు నీకు డబ్బులు ఇచ్చాడు అనుకో, మళ్ళీ 5 సంవత్సరాలు తీసుకుంటారు కదా. వచ్చింది ఇసుకొచ్చితే అడిపా రావరు పడపా ఎంత లోట్లు అడుగుతాడు, అమ్ము దొంగతాడు. ఇప్పుడు కూడా తీసుకెళ్తుంది. 4 ఏళ్ళు చేశాడు. ఎవడు చెప్తాడు? రైతుకి అసలు వేస్ట్. పొలం నాకు ఉన్నా కూడా వేస్టే. 8 ఎకరాలు ఉంది నాకు. ఎందుకు పట్టా ఇచ్చాడు, ఇది శివాయి దెంగేశాడు. అవును, మరి ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ప్రతిపక్షాలు చెప్తున్నాయి పట్టాలని లాగేసుకుంటున్నారు. కొత్త పగిలిపోతే పట్టా తాకలా, రెవెన్యూ సంతకం పెట్టి గుద్దితే ముద్దరా తాకలా. జగన్ తాకలేదు, శివాయి దెంగేశాడు. అది గవర్నమెంట్ది. ఇలాంటి దెంగాడు, తప్పలేదు. మొత్తం కూడుదాం ఎవడు పెట్టినా. కానీ చంద్రబాబు ఉంటే పోయి 5 సంవత్సరాలు గెలవకపోయి ఉంటే, నేను చూశాను గుంటూరు జిల్లాలో కాకాని దగ్గర ఒక ఇల్లు అమ్మేసి 2 ఇల్లు కొని నా కొడుకు ఉద్యోగం 10 ఏళ్ళు ఇచ్చాడు. ఆడవాళ్ళకి కొత్త బాగా తాకి 10 పిల్లలకి ఇవ్వకుండా ఎర్ర రోడ్లు పడ్డారు. ఇప్పుడు టిప్ప డ్రైవర్కి 10 ఏళ్ళు ఎందుకు ఇస్తాడు? వాడు అభివృద్ధి కోసం నాకు ఓట్లు వేస్తారు గెలిపిస్తారని ఓట్లు వేస్తారు గెలిపిస్తారు, కొత్త దింగుతారు తర్వాత.
సరే, అంటే గత ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అసలు ఈ 5 సంవత్సరాల్లో? ఈ ప్రభుత్వంలో మేము చాలా చెడిపోయామండి. 50 రూపాయల ముందుని 270, 300 అది మళ్ళీ లైన్లో ఉంచోవాలి. అప్పుడు 50 రూపాయల ముందు 2 కోట్లు తాగినా కానీ 600, 700 ఇంటికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ ముందుగా సరిపోతుంది. ఎక్కువ రేటు పెడితే మానేస్తారండి. ఎందుకు మానేస్తారు? మానేస్తారా? వ్యసం ఉండకూడదు, మానేయడం. మా అంతా దరిద్రమేనండి. మా ప్రభుత్వం మోడీ కానీ చంద్రబాబు కానీ వస్తే మళ్ళీ ఎప్పుడు మామూలుగా మాకు అంత మంచి దొరుకుతుందని ఆశపడుతున్నాం. అంటే ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా వాళ్ళిద్దరే ఉన్నారు కదా, అప్పుడు ఎంత మంచి జరిగింది మరి? అప్పుడు మంచిగా జరిగింది, బాగా జరిగింది. అప్పుడు 600 అన్ని పనులు దొరికినాయి. అప్పుడు 26 రూపాయలు, 30 రూపాయలు ఉన్నాయి. కొద్దిగా కాజు తాగాలంటే 70 రూపాయలు. డబ్బులు ఎక్కడ పోలా, జేబులోనే ఉన్నాయి. ఇంటికాడ కూడా భార్య పిల్లలు బాగా అందరూ బతికారు. ఇప్పుడు 150 చేశారు ఆ పిచ్చి ముందుని. రోజుకు ఒక రకం, గంటకు ఒక బ్రాండు లైన్లో నుంచోవాలి. అదేమంటే కొడతారు వాళ్ళు కొంచెంసేపు. మొత్తం వాళ్ళదే కదా. అంటే మందు బాగలేదనే జగన్మోహన్ రెడ్డి బాగలేదంటున్నారా? మందు ఒకటేనా? ఉందండి. ఏది బాగుంది? ఎంతమందికి ఇచ్చాడు? 18 ఏళ్ళు, 40 సంవత్సరాలు ఆడవాళ్ళకే ఇచ్చాడు. 52 సంవత్సరాలు మా భార్యకి డబ్బులు అయ్యి ఓట్లు ఉన్నాయి. మళ్ళీ 52 సంవత్సరాలు మా భార్యకి, ఏది 18 ఏళ్ళు ఎవరికి ఇచ్చారు? 40 సంవత్సరాలు కూడా వాళ్ళకే రాసుకున్నారు. అమ్మఒడి పథకం ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమంది పిల్లలకు వచ్చినాయి? మరి అది మంచి జరగకపోతే ఓటు వేయొద్దు అంటున్నాడు. మాకు మంచి జరగలేదు కాబట్టి మేము ఓటు వేయం. ఎవరు వేయరు. అవును. ఏ ఊరు మీదే ఊరు అసలు? మాది కృష్ణా జిల్లా అండి, ఆగిరిపల్లి. 20 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి అద్దుకుంటున్నాం. ఆ ఇల్లు ఇచ్చాడు. బాగా చాపుకుంటే బయటకు వచ్చే కాళ్ళు ఇల్లు చేశాడు. మేము వెళ్ళి అక్కడ పనికి తోతే పోతే గోళ్ళ పడిపోతుంది, నెలలు కొట్టేసి. ఆ ఇల్లు ఊళ్ళో ఫోటో తీసుకుంటాం కాదు, ఇల్లు ఇచ్చామని. అప్పుడు చంద్రబాబు ఇచ్చాడు కదా టిట్కోయి అపార్ట్మెంట్ కట్టించాడు. అట్లనే ఇప్పుడు కూడా ఉన్నారు. అదే అపార్ట్మెంట్ వీళ్ళు ఇచ్చినట్టు రెప్పులు కటింగ్ చేసుకున్నారు. ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఆయన మీద అమ్మాను కాదు, దీని మీద జాతంతో చెప్పేది కాదు. మాకు ఏం బాగాలి ప్రభుత్వం. మళ్ళీ కాకపోతే అందరూ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా తెలుగుదేశం రావాలి అనుకుంటున్నారు. కానీ అంటే పని చేసుకునే వాళ్ళు కొంచెం లేబర్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉన్నాడు అంటున్నారు. ఏమంటారు మీరు? ఎక్కువ ఉన్నారా? ఎందుకు వస్తాడు? ఆడపిల్లలు సగం మంది వేయరు, తాగుమూత వాళ్ళు వేయరు, ఉద్యోగస్తులు వేయరు, ఇంకా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు అంటే కమ్మరు అసలు వేయరు. ఎట్టకెళ్తాడు? డిపాజిట్లు కూడా రావనుకోండి నేనైతే. అది ఎవరు మాట్లాడినా ఇక్కడ 10 మంది ఉన్నారు. నా నౌకనే కాదు, 10 మంది కూడా ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది మీకు. అవునా? అవును. 100 రూపాయలు నా పేకలేరు అక్కడ. ఇవిడే నేను ఎట్లా మాట్లాడతా. నాకు 52 సంవత్సరాలు, మా భార్యకి 52 సంవత్సరాలు. ఏవి పథకాలు అయ్యి నవరత్నాల్లో ఎంతమందికి వచ్చినాయి? పేర్లు రాసుకుంటాం కాదు, పేపర్లో వేసుకుంటాం కాదు, సాక్షి పేపర్ ఉన్నాయి, వాళ్ళ మట్టుకే రాసుకుంటారు. అందరి గురించి రాయాలి, అంతేగాని ఒకరి గురించి రాయకూడదు. అదండి. పని కోసం ఉన్నారు కదా, అంటే ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఎప్పుడు బెంజి చెట్లు జనాలు ఎట్టగా ఉన్నారు. మొత్తం కొట్లు ఇంకా చాలా మంది వస్తారు. ఇప్పుడు కాదు 11 దాకా ఉంటారు. 11 కాదు, మధ్యాహ్నం 12 దాకా ఉంటారు. అవును. ఇప్పుడు మరి ఎలక్షన్ హడావుడి ఉంది కదా. ఇప్పుడు నిన్న కూడా మన మోడీ గారిది, చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ సభ జరిగింది. తీసుకెళ్తారా? వచ్చి ఒకళ్ళకి 800 అలాగే ఇచ్చి తీసుకెళ్తారు. భోజనం పెడతామని చెప్పి. భోజనం పెడుతున్నారా? మరి భోజనం మంచిగా పెడతారు. అంటే మీరు ఏ పార్టీ పిలిచినా వెళ్తారు ఇంకా? మరి అంతేగా మేం చేసేది. మాకు పార్టీతో పని లేదు, ఎవరికాక తాలేదు. మరి జనరంతా అంతే కదా, వాళ్ళు వెళ్తా పని లేదు. ఇవాళ ఇక్కడ పని చేసాం, రేపు పొద్దున ఇంకోసారి చేస్తాం. సరే, రేపు పొద్దున ఓటు వచ్చినప్పుడు అంటే ఓటు ఎలా? ఇప్పుడు చాలా మంది ఓట్లకి డబ్బులు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు కొంతమంది 1000 ఇస్తున్నారు, కొంతమంది 2000, 5000 దాకా ఇస్తున్నారు. మరి ఓట్లు నిజంగా మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేస్తారా, లేకపోతే పాలన చూసుకొని వేస్తారా? పాలనే ముఖ్యం. ఎవరైతే చేయగలరో వాళ్ళకే చేస్తాం. కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చా 5000 ఇస్తాడు, అయిపోయింది. ఆ రోజు అవదు. రామరపల్లి 5000 ఇస్తున్నాడు ఒకళ్ళకి. 5000 వచ్చినా ఎర్లగడ్డ అయినా కానీ మేము పనికి వస్తాం కదా, పొద్దున పూట అంటున్నారు. 5000 ఓటుకి 5000 ఇస్తున్నారు. మీ పని ఎందుకు మమ్మల్ని రమ్మన్నారు. మేమన్నీ ఏ పార్టీ వచ్చినా వెళ్తాం, వెళ్ళి పని చేసుకుంటాం. మాకు కావాల్సిన ఆ రోజు జరగాలి కదా. 5000 ఇచ్చినప్పుడు ఓటు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఓటు మీకు వాళ్ళకి వేసారో లేదో కూడా చూసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకంటూ కొన్ని సిస్టమ్ ఉంటాయి కదా. అందరూ ఉంటారు, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు కదండి.
క్రాస్ ఓటింగ్ అయిపోద్ది, ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరుగుద్ది. మీకు ఐడియా ఉంటుంది క్రాస్ ఓటింగ్ అంటే ఒకటి ఎంపీ వేస్తే ఒకటి ఎమ్మెల్యేకి వేస్తా, లేకపోతే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తా. అలా క్రాస్ ఓటింగ్ అంతా క్రాస్ ఓటింగ్. ఎందుకంటే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా పాపం. తీసుకునేవాళ్ళు ఎప్పుడైనా కూలి పని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా, ఇప్పుడు డబ్బులు తీసుకుని ఇద్దరికి సమన్యాయం చేద్దామని చెప్పి ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఇద్దరు టేపు వేస్తున్నారు. అది మనకు అనాథగా జరుగుతుంది. కాకపోతే దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో కూడా చూస్తున్నా ఇంకా అదే ఫాలో అవుతూ ఉంటారా? బెటర్మెంట్ గవర్నమెంట్ ఏదో దానికే వేస్తాడు. అసలు ఫిక్స్ అయిపోతాడు, వేసేవాడు ఫిక్స్ అయిపోతాడు. ముందు వాడు ఎవరికి వేయాలనేది ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత బెటర్మెంట్ ఎవరుంటే వాళ్ళకి వేస్తాడు. అది అక్కడ ఉన్న అభ్యర్థులను బట్టి. ఇప్పుడు గన్నవరం ఉన్నాడు, వంశీ గారు ఉన్నాడు, ఇప్పుడు యాళ్ళగడ్డ గారు ఉన్నాడు. ఎవరు మంచోడు, ఎవరు చేయగలడు వాళ్ళకి వేస్తారు. అది జనాలు ఫిక్స్ అయిపోతాడు ఆల్రెడీ. ఎంతమంది డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఫిక్స్ అయిపోతాడు ఓటేసేటప్పుడు. మీరు యార్లగడ్డను వంశీ గారు అన్నారు. నేను ఎవరితో మాట్లాడినా సరే వంశీ అనేది అంటే నోటు దురుసున్నా సరే జనాలతో చాలా బాగుంటాడు, లేబర్నైనా ఎవరినైనా బాగా చూసుకుంటాడు అంటున్నారు. యార్లగడ్డ మనుషులు కొద్దిగా దూరంగా పెడుతున్నారు అంటారు. ఎంతమంది నిజం అది? అదైతే నా దగ్గర రాలేదు కానీ ఒకసారి చూడండి నన్ను కూడా అన్నాడు ఆయన. ఎవరు యార్లగడ్డ గారు ఒకసారి నన్ను కూడా చూడండి, చూస్తే అప్పుడు అర్థం అవుతుంది అన్నాడు. అంతేగాని ఆయన బాగానే చేస్తున్నాడు. మరి ఈయన కొత్తగా వచ్చాడు. ఆయన వాళ్ళిద్దరు పార్టీ మరి, అంతేగాని ఏం తేడా లేదుగా. ఆయన వైసీపీ నుంచేమో తెలుగుదేశం వచ్చాడు, ఏం తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళాలి. అది ఎలా ఉందంటే అక్కడ మీ గన్నవరంలో ట్రెండ్ ఎలా ఉంది ఇప్పుడు? జనాల టాక్ అయితే కనుక ఒకసారి మారాలి అనే ఒక టాక్ ఉంది. ఏసీ వాళ్ళు మాత్రం ఒక లైన్లో ఉన్నారు. అయితే మెయిన్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అభ్యర్థులు పక్కన పెట్టండి. వాళ్ళు పోటీ చేసేవాళ్ళు వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతారు. మన అక్కడ మెయిన్ మందు తాగేవాళ్ళు కోట 50 రూపాయలకు వచ్చేది 200 300కి అమ్ముతున్నాడు. ప్రతి ఊరు తిడతాం. ఎవరికి వేస్తాడు? ఎవరినన్నా అడగండి. మరి దాని అది కూడా ఒకటే ఆ బాటిల్ ఇచ్చేది, అది 300 పెట్టి 300 చీపు 50 రూపాయలు కొట్ట 300. మేము ఏం చేస్తాం జనం ఇక అలవాటు పడిపోతాం తాగడానికి. అంటే మేము అందరినీ తాగుడు మానిపించాలని కదా రేటు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా అయ్యాడు. మానేయచ్చుగా, మరి మానేయచ్చుగా. మళ్ళీ ఎందుకు తాగేవాడు మానతాడా? అన్నమే తిన్నాక గడ్డేం తినంగా వెళ్ళి పీక్కొని అది తప్పు. తాగుతాడు, ఆయన తాగుతాడు, ముఖ్యమంత్రి తాగడా? చక్కగా తాగుతాడు. అది బాధలు తెలుసుకోవాలి. లేబర్ ఎలాగ ఉన్నారు వాళ్ళ పొజిషన్ తెలుసుకోవాలి. నేను డబ్బులు ఇస్తానంటే డబ్బులు ఇస్తే ఏం సుఖం? 50 రూపాయలు ఇచ్చేది 300 అమ్మితే సుఖం ఏంటండి? అది అదేలే. అంటే చంద్రబాబు గారు వస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది అన్నది కొంతమంది అంటూ ఉంటారు. పిల్లలు ఉద్యోగాలు పిల్లలు మాత్రం వాళ్ళకు ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఏం చేస్తాం అనేది. మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళి చేస్తున్నాం. మరి ఏం చేస్తాం? ఇక్కడ లేవుగా ఉద్యోగాలు. చదువుకున్నారు, ఇద్దరు చదువుకున్నారు, సీఏలు మళ్ళీ. అవునా? వాళ్ళు హైదరాబాద్ పోయారు. ఏం చేస్తాం? ఇక్కడ లేదు ఉద్యోగాలు. చూస్తున్నారు కదా, చూడండి ఎంతమంది జనాలు గొట్టలు. ట్రెండ్ అయితే ఇప్పుడు ఓటేసేవాడు మాత్రం ఎవరికి వెళ్ళి ఆడే ముందు పిచ్చి అయిపోతాడు. మనం చెప్పాల్సిన పని లేదు. ఎవరికైనా మనం ఎవరికి వేయాలి వాళ్ళకి వేసేస్తాం. మేము ఇంతకుముందు వంశీ గారు అంటే మాకు మంచి ఇది అభిమానం చేసాం. చేయలేదు అంటలా, ఆయన వెనకాల తిరిగాం బళ్ళు వేసుకొని చేసాం. అదే పార్టీ మాత్రం పెద్ద కొంచెం మైనస్ అయింది. అట్టాగా ఉంటే ఇంకా మంచి క్రేజ్లో ఉన్నాడు వంశీ గారు. వంశీ చాలా పెద్ద తప్పు చేసుకుంటారని అందరూ అంటున్నారు. పార్టీ మారకుండా ప్రతిపక్షంలో నుండి పోరాడి ఉంటే పెద్ద లీడర్ అయ్యాడు వంశీ అని. అట్లా ఉంటే సరిపోద్ది. పాడాల్సింది కొట్టు అర్థం దానికి ఏమంటే మా సమస్య ఇది అని చెప్పుకో. తప్పే ఉందో ఏ పార్టీలో ఉన్నా అంతే కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా అదే చెప్తావుగా. ఏమన్నా మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలని అడుగుతామే కదా ఎవరైనా. వంశీ గారు మాత్రం పెద్ద మైనస్. ఎందుకంటే జనాల్లో ఇది అవేర్నెస్ వచ్చింది. తెలుగుదేశం అంటే బాగా ఉండేవాడు, బాగా చేసేవాడు అని మారాడు ఏంటని ఒక ఆలోచన ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. థ్యాంక్ యూ.